రీసెంట్‌గా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ బగ్దానీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆయన నిర్మించిన 'బడే మియా చోటే మియా' బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఆర్థికంగా చాలా నష్టపోయాడని, కంపెనీ మూసేశారనే వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. ఆర్థికంగా నష్టపోయిన సంగతి నిజమే, కానీ కంపెనీ మూసేశాడనడం పచ్చి అబద్ధమన్నారు. క్లిక్స్ కోసం కొందరు తప్పుడు వార్తలు రాస్తుంటారని, వాటిని పట్టించుకోమని చెప్పారు. క్లిక్స్ కోసం ఏమైనా రాసేవాళ్లు ఉన్నారు. ఆ వార్తల్లో 1% కూడా నిజం లేదు. అసలు నిజమేంటో నాకు తెలుసు కాబట్టి అలాంటి వార్తలను పట్టించుకోను. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కొన్ని విషయాల పట్ల మౌనంగా ఉండడమే బెటర్. సమయం వచ్చినప్పుడు నిజానిజాలు ఏంటో ప్రేక్షకులు తెలుస్తాయి. జాకీ బగ్దానీపై తప్పుడు వార్తలు వచ్చినప్పుడు ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నాడో నేను దగ్గర నుంచి చూశాను. కంపెనీ మూసేశారని రాశారు. అతడు నిర్మాతగా వ్యవహరించిన 3 సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆర్థికంగా చాలా నష్టం కలిగింది, కానీ కంపెనీ మూసేయలేదు. ఇండస్ట్రీలోని ప్రతి నిర్మాతకు అప్పుడప్పుడు అలా జరుగుతుంది. ఒకానొక సమయంలో అమితాబ్ బచ్చన్ కూడా ఇలానే జరిగింది. ఎదిగే క్రమంలో ఇలాంటి ఒడిదుడుకులు సహజం. వాటిని తట్టుకొని నిలబడితేనే విజయం వరిస్తుంది అని రకుల్ చెప్పుకొచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.